హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి వీళ్ళ ఎపిసోడ్లో ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. అదేంటంటే మాధురి భర్త ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురి పైన కొన్ని కామెంట్స్ చేశారు సార్. తన భార్య రాజకీయంగా వ్యక్తిగతంగా ఎదుగుతున్నందుకు కారణంతోనే ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పేసి, ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. నేను తనను అనుమానించాను, తను చాలా మంచిది, అనవసరంగా తను ట్రోల్ చేస్తున్నారు, తన డ్యాన్స్ వీడియోని కూడా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళేమో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉంటుంది కదా తను, మరి దాని మీద కామెంట్స్ చెప్పంటే నో కామెంట్స్ అంటున్నారు. అసలు ఏంటి ఎపిసోడ్, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇంత సోషల్ మీడియాలో ఆమె ట్రోల్ అయినా కూడా భార్యకు సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం సార్. ఏం చెప్తారు సార్ మీరు ఆయన కామెంట్స్ పైన? ఎవరైనా మహేష్ చంద్రబోస్, ఈ మహేష్ చంద్రబోస్ ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. అది నేను ఎప్పుడో ప్రయోగించాను నేను కథలో. నేను రాముణ్ణి కాదు. చాలా గొప్ప మాట అండి. అందులో కథలో మొలుపు ఏంటంటే, ఆ రోజు ఎప్పుడో రాము కాబట్టి విడిచిపెట్టేశాడు, బట్ నేను విడిచిపెట్టను, నేను రాముని కాదు అని కావలించుకుంటాడు నా కథలో. సూపర్ పెద్ద పేరు వచ్చింది. ఇక్కడ ఈయన కూడా అంత పెద్ద డైలాగ్ వాడాడు, నేను రాముణ్ణి కాను. మరి నీ భార్య ఎడల్టరీ అంది, దీనికి అర్థం ఏమిటో నీకు ఇంగ్లీష్ వస్తే చదువుకో. ఎడల్టరీ అంటే ఏమిటి? ఆల్మోస్ట్ ఆల్ సంగమించి ఉండడం. ఆల్మోస్ట్ ఆల్ సంగమించి ఉండడం. వీళ్ళకి ఆ సుప్రీంకోర్టు అనేది ఎప్పుడో విన్నారండి, అది పూర్తిగా అది కొట్టేశారు. ఆ సుప్రీంకోర్టే చెప్పింది నచ్చినట్టు ఉండమని చెప్పేసి అని కొంతమంది అన్నారు. ఎవరు అన్నారో అందరికీ తెలుసు, అది మనకొద్దు. సుప్రీంకోర్టు ఏంటి, మొగుడుతో కాపురం చేస్తున్నావు, మొగుడు ఉంటుండగా ఆయన ఎవరు ఈయన వచ్చాడు కదా, ఈయన పేరు దువ్వాడ శ్రీనివాస. అయితే మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళ తాలూకు జీవితాలు బాగా కలుషితం అయిపోయిన జీవితాలండి. దీనికి పార్టీకి పొలవడం మాత్రం ఎంత మాత్రం అది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. ఎప్పుడు వచ్చాడు దువ్వాడ శ్రీనివాసు? వాళ్ళ వైపు తెలుగుదేశం వైపు వెళ్తే గట్టిగా వచ్చాడు. అప్పుడే 4-5 సంవత్సరాలు అయిపోయి. అది మీకు మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలు. మీ ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళడం వలన జగన్మోహన్ రెడ్డిని సీట్ ఇవ్వడం మానేలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆ దువ్వాడ శ్రీనివాసరావు భార్య అయినందువల్ల తెలుగుదేశం వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేయడం మానేలేదు. నువ్వు తెలుగుదేశం మనిషిగానే ఉన్నావు. ఎవరు? వాణి. నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి మనిషిగా ఉన్నావు. దువ్వాడ శ్రీనివాసు 3 సంవత్సరాల బట్టి మీరు సంగమిస్తూ సహజీవనం చేస్తూ అన్నీ ఉన్నావు. ఆవిడ చాలా పెద్ద తెలివైన ప్రశ్న వేసింది. నాకు ఆయన ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అంది. మీ మధ్య ఏ సంబంధము లేకపోతే ఫ్రెండు, గైడు, ఫిలాసఫర్ అన్నావు కానీ నాకు ఫ్రెండు, తండ్రి, ఫిలాసఫర్, గైడ్ అని ఒక మాట ఒక కొచ్చులు లేదు కదా. తండ్రి అంటూ కూడా మీరు అకృత్యాలు పాల్పడుతున్నారంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు, అది అనలేదు కదా. ఇకపోతే మా ఆయనతో విడాకులు తీసుకోగానే దువ్వాడ శ్రీనివాసని పెళ్లి చేసుకుంటా అన్నావు. ఇదేనయ్యా మీ తాలూకు సీతమ్మ వారి లక్షణం. అయ్యా చంద్రబోస్, ఏదో మహేష్ చంద్రబోస్ గారు, మీ ఆవిడ అన్న మాటలే మీ చెప్తున్న మాటలు కాదు. త్వరలో మా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తాను, దువ్వాడ శ్రీనివాసుని పెళ్లి చేసుకుంటా అన్నావు. అంటే నీ మనసులో మాటే నువ్వు చెప్పావు. అక్కడేమో నీకును దువ్వాడ శ్రీనివాస్ గారికి చాలా, దువ్వాడ శ్రీనివాసు నీకు ఎంతో డబ్బు పెట్టాడని, 5 కోట్లు 6 కోట్లు డబ్బు పెట్టాడని. ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ? ఆయనకి ఏదో ప్యాకేజీ వచ్చింది, ఆ ప్యాకేజీ ఇంట్లో ఉంది, ఆ ప్యాకేజీ కావాలని పెళ్ళం గొడవ పెడుతుంది. ఇది అలా కాదు, నా మొగుడిని ఇంచుమించు మొగుడు లాంటి నా ఫ్రెండే, నేను విడిచిపెట్టానని ఆవిడ చెప్తుంది. ఎప్పుడు విడిచిపెడతాను? నా మొగుడికి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నట్టుంది. తర్వాత నిన్నేమో లాభం లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటానని జడ్జి సేఫ్టీగా గుద్ది పడిపోయింది, హాస్పిటల్లో ఉంది. అందరూ రక్తసిక్తమైనటువంటి ఎవరు అమ్మాయి పేరే మర్చిపోతున్నా, మాధురి.
అని చెప్పారు. ఏమీ లేదు, తల గుడ్డ కట్టుకుంది అంతే. నీ చచ్చిపోతానని చెప్పింది. ఎందుకు చచ్చిపోవాలి? అసలు నువ్వు ఏ పొరపాటు చేయవు, నిన్ను సీతమ్మ వారని నీ మొగుడు అంటుంటే నువ్వెందుకు చచ్చిపోవాలా? ఇప్పుడు ఆయనకెందుకు, సమాజానికి ఎందుకు నిరూపించానా? నీ మొగుడు నిన్ను నమ్ముతున్నాడు, వదలనంటున్నాడు. ఆయనతో కాపురం చేయొచ్చుగా. ఈ గొడవలన్నీ ఎందుకు? మళ్ళీ పార్టీల పేర్లు తీసుకురావడం ఎందుకు? ఓ పక్క నీ మొగుడు అంటున్నాడు, ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ ఏంటంటే నేను సంపాదించిన ఆస్తి వద్దు, అంతా తీసుకోమనండి, నన్ను మాత్రం మాధురితో బతకమని చెప్పండి. అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు మాధురితో బతికితే బతుకు, తప్పు లేదు, కానీ ఇక్కడ కాదు పలాస వెళ్ళిపో అంటున్నారు. ఈ ప్రేమలా, ఈ మానవ సంబంధాల వినేవాళ్ళు ఎంత పిచ్చివారండి. ఆవిడకి డబ్బు కావాలి, నీకేమో డబ్బులు యంత్రంలా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ కావాలి మాధురికి. ఎంతవరకు కనిపించినటువంటి మహేష్ చంద్రబోస్ ఎవరో ఇప్పుడెందుకు సీన్లో రావాలి? ఇది మామూలుగా మీడియాలో గుప్పు పడినప్పుడు ఇచ్చేసి నో 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 సీ మై వైఫ్, డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ డేనే ఆయన మనం ఈ వీడియో చెప్పుకున్నప్పుడు ఆయన ఎంటర్ అయ్యి దిస్ ఈజ్ నాన్ సెన్స్, ఐ డోంట్ బిలీవ్, ఏం మాధురి ఇంకా పిచ్చి పిచ్చి వేసాడు వేయద్దు, వాడిని రానియొద్దు అని చెప్తే అయిపోయిందిగా. అదేది చెప్పుకుంటా నేను ఆవిడ ఎన్ని చేసినప్పుడు కూడా నేను వదలను. పైగా నేను రాముని కాదు, నేను రాముడని ఎవడని అన్నాడా? రాముడితో నువ్వు పోల్చుకుంటున్నావు కానీ అయ్యి బాబు మహేష్ చంద్రబోసు నువ్వు రాముడు లాంటి వాడు ఎవడ అంటే నేను రాముడు కాదని చెప్పాలి. ఇంత అర్ధరహితమైన మాటలు మాట్లాడుతుంటే ఇంకా వినోదం చూస్తున్నట్టుగా మనం ఉన్నాం. వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తప్పైతే వాళ్ళు లోపల పెట్టేయడమే. ఇలా నాన్ సెన్స్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇక్కడ వైసీపీ కుట్ర ఉందని ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదంతా తిరిగి ఏమైంది, ఇది పవన్ చేసిన కుట్ర. పవన్ కళ్యాణ్కి అప్పుడు నేను అన్నానని తిరిగి కుట్ర పన్నాడని చెప్పేసి దాన్ని తమ్మనేది పెట్టారన్నమాట. ఇది పవన్ చేసిన కుట్ర అని చెప్పి. నువ్వు పవన్ కళ్యాణ్ ఏమన్నావో గుర్తుందా? నిజమే, పవన్ కళ్యాణ్ చేసిన కుట్రే. కాసేపు నువ్వు అన్నట్టే అనుకుందాం. నేను హిందూవాదిని, హిందుత్వం తెలుసు, ఏకపత్ని వ్రతుణ్ణి, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం అని చెప్పావు కదా. నువ్వెంత కుళ్ళిపోయినావు, నువ్వు డ్యామేజ్ అయిపోయినావు. ఒక పూర్తిగా సంఘం అంతా అసహించుకునే స్టేజ్లో ఉన్నావు, అమ్ముడు పోయావు, కిరాయి హంతకుడివి నువ్వు. ఆ పైవాళ్ళు ఏం చెప్తే చేసేవాడివి నువ్వు. ఈరోజు మాట్లాడే హక్కు నీకెక్కడిది నైతికంగా? ఆ మహేష్ చంద్రబోస్కి ఎక్కడిది మాట్లాడే నైతిక హక్కు? నువ్వు శ్రీరాముడు అనుకుంటే అయిపోయిందా? మాధురి ఉంది, ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే డబ్బులు యంత్రంలా కనిపిస్తున్నాడు. ఎప్పుడు ఎంత కావాలంటే అంత వస్తుంది. జీవితాంతం వెల్ సెటిల్డ్, అంతే, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు. అందుకే చేస్తుంది. దీనికోసం ఇంత మసిబూసి మాయ పన్ని మొత్తం ప్రేక్షకులు ఎందుకు వ్యాధుల్ని చేయడం అవసరం లేదు కదా. నేనే తప్పు చేయలేదు, నీ ఎక్కడ రానని మాధురి కూర్చోవాలి. ఆ పక్క దువ్వాడ శ్రీనివాస్ ఎంత ఈ 3 సంవత్సరాలు కూడా ఆవిడతో ఉన్నందుకు సారీ అండి, నేను సహజీవనం చేశాను కానీ మా మధ్య ఏ పాపం లేదు అని చెప్పడం బాగుంటుంది. కానీ మీరు వాడిన పదాలు చూస్తే పాపం ఉన్నట్టే వాడారు. ఎడల్టరీ అంటే పాపమే కదా, రంకుతనం, వ్యభిచారం, అంతే కదా.